నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్ తగిలిందని చెప్పవచ్చు. మరి చిత్తూరు జిల్లాలో ఆయన కుటుంబ సభ్యులు కలిసి చేసినటువంటి అటవీ భూ ఆక్రమణలపై ఆయన పైన వాళ్ళ కుటుంబ సభ్యులపైన క్రిమినల్ కేసులతో పాటు అటవీ చట్టాల కేసులను కూడా నమోదు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. మరి వీరిపైనే కాకుండా వీరికి సహకరించిన అధికారులపైన కూడా వేటు వేయాలని ఆయన చెప్పారు. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం మా శ్రావణి, మన వీక్షకులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి భూ కుంభకోణాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి సార్. మరి ఆ భూ కుంభకోణాల్లో కీలక నేతలే ఉన్నట్టుగా కూడా మనకి తెలిసింది. మరి ఆ నేపథ్యంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో పలు అటవీ భూములను ఆక్రమించారని చెప్పి ఆయనపై అయితే అభియోగాలు ఉన్నాయి. మరి మొత్తానికి దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. మరి వారికి సహకరించిన అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. ఏమంటారు మీరు? వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరి శక్తి మేరకి వాళ్ళు భూ ఆక్రమణలో ఇలాంటి దందాలు చేశారమ్మా. అవి ప్రభుత్వ భూములు అవ్వచ్చు, అటవీ భూములు అవ్వచ్చు, ఇరిగేషన్కి సంబంధించిన అవ్వచ్చు, రిజర్వాయర్లకు సంబంధించి కావచ్చు, ఏమన్నా దేవస్థానాలకు సంబంధించినవి కావచ్చు, మఠాలకు సంబంధించి ఎవరి శక్తి మేరకి. అందులో ఇంకొక అడుగు ముందు ఉన్న ఫ్యామిలీ ఏదన్నా ఉందంటే పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. వాళ్ళ అబ్బాయి కూడా రాజంపేట నుంచి ఎంపీగా ఉన్నాడు, మిథున్ రెడ్డి. వీళ్ళు భూ ఆక్రమణలు చేయటం కాకుండా అటవీ భూములు లాంటివన్నీ ఆక్రమించి ఇంకా పైగా ప్రభుత్వం మీద సవాళ్ళు ఇస్తటం అనేది విచిత్రంగా అనిపిస్తూ ఉంది. ఇటీవల కాలంలో ఒక 20 days క్రితం మిథున్ రెడ్డి ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా మీద భూ ఆక్రమణలు, లేకపోతే అటవీ శాఖ భూములు ఆక్రమించామని, లేకపోతే ఎర్రసందనం చేశామని, మద్యం కుంభకోణంలో ఉన్నామని ఇలా రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఏది కూడా రుజువు చేయట్లేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ ప్రభుత్వానికి అని ఒక సవాల్ కూడా ఇసిరాడు. సవాల్ కూడా ఇసిరిన తర్వాత కూడా అనేక భూ కుంభకోణాలు వెలుగులోకి వచ్చినాయి. ఇప్పుడు మంగళంపేటలో వీళ్ళకి సొంత పట్టా భూమి దాదాపు 76 ఎకరాల వరకే ఉంది. ఆ పట్టా భూమికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని, అటవీ భూమిని, బొగ్గ మఠం భూములను కూడా ఆక్రమించుకున్నారు. అది కూడా దాదాపు 26 ఎకరాలు ఆక్రమించారు. దానికి చుట్టూతా ఫెన్సింగ్ వేసేసారు, యాజ్ ఇఫ్ వీళ్ళ దానిలాగానే. ఇది వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీదే ఉంది మొత్తం ఆక్రమణ. ఎట్లా ఉందంటే అది రామచంద్రారెడ్డి గారి పేరు మీద మిథున్ రెడ్డి, ఇందిరమ్మ, ద్వారకానాథ్ రెడ్డి వాళ్ళ బాబాయ్ అనమాట. అంటే వీళ్ళ కుటుంబానికి సంబంధించి 76 ఎకరాల పట్టా, అంటే కొంచెం తక్కువ, కొద్ది సెంట్లు, ఒక 14 సెంట్లు తక్కువ, 76 ఎకరాలు. దానికి దాదాపు 25 ఎకరాల ఇంకొక 80 సెంట్ల వరకు కూడా కలిపి ఆక్రమించుకున్నారు. ఇది ఇప్పుడు మామూలుగా చెప్పటం లేదు. ఇది వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంటు, తర్వాత కలెక్టరు అండ్ ఫారెస్ట్ అఫీషియల్స్ అందరూ జాయింట్గా సర్వే చేసి ఇప్పుడు తేల్చింది ఒక 25 ఎకరాల పైన వీళ్ళు ఆక్రమించారనేది. ఇందులో ఈ 3 రకాల భూములు కూడా ఉన్నాయి. తర్వాత ఈ ఆక్రమణ అనేది ఒక రోజులో జరగలేదు. ఇది అటవీ శాఖకు సంబంధించిన అధికారుల సహకారం లేకుండా కూడా జరగదు. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు ఆక్రమిస్తున్నారో అదే రోజు వాళ్ళు అభ్యంతరం పెట్టాలి, పోలీస్ కేసు పెట్టాలి. అటవీ చట్టం ప్రకారం కూడా కేసులు పెట్టే అధికారం అటవీ శాఖ అధికారులకు ఉంది. వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. ఇది జరుగుతుంది. తర్వాత దానికి ఒక 2.5 కిలోమీటర్ల వరకు రోడ్డు వేసుకోవటానికి కూడా వీళ్ళు అనుమతి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పొందారు. ఇంకా అది కాకుండా కూడా దాదాపు ఇంకొక 100-150 మీటర్ల ఎక్కువ రోడ్డు కూడా లోపలికి వేసేసారు పర్మిషన్ లేకుండా. ఇలా కూడా అతిక్రమణలు జరిగినాయి. ఇప్పుడు ఇది ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేశాడంటానికి లేదు. ఈ మధ్య సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఎస్టేట్లో కూడా దాదాపు 23 ఎకరాల భూమిని ఆక్రమించినట్టు అన్ని డిపార్ట్మెంట్ల సమిష్టి సర్వేలో కూడా తేలింది. తర్వాత ఇప్పుడు ఈ అటవీ అధికారుల మీద కూడా చర్య తీసుకోమని పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్కి ముందు కూడా ఈ సబ్జెక్ట్ రైజ్ చేశాడు. వీళ్ళ కుటుంబాలు ఇట్లా అటవీ భూములను ఆక్రమిస్తున్నాయని. అంతకుముందు పొంగనూరులో కన్నా ముందు ఆయన ఒక 2-3 దశాబ్దాల క్రితం పీలేరు ఎమ్మెల్యేగా కూడా పనిచేశాడు. పీలేరులో కూడా చాలా అటవీ భూములు ఆక్రమించాడని, అవి కొట్టేసి పళ్ళ తోటలు వేశారని కూడా ఆయన మీద చాలా అభియోగాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అటవీ శాఖ వాళ్ళు వాళ్ళ ఎక్కడైతే ఈ జరిగినాయో సర్వే చేస్తే అవన్నీ బయటపడతాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే అటవీ భూముల్లో ఉన్న చెట్లను వీళ్ళు నరికేసేసారు.
నరికేసి వీళ్ళకి కావాల్సిన పంటలు లేకపోతే వాళ్ళకి కావాల్సిన భవనాలు ఈ నిర్మాణాలు చేసుకున్నారు. ఇది పర్యావరణానికి కూడా విఘాతం కలిగించే అంశం. అది జగన్మోహన్ రెడ్డి గారు పర్యావరణానికి విఘాతం కలిగిందని ప్రజా వేదికనే కూల్చిన వ్యక్తి మరి ఆయన మంత్రివర్గంలో ఒక సీనియర్ మంత్రిగా ఉండి ఇంత పర్యావరణాలని వాళ్ళ నాయకులు అటవీ భూముల్ని తర్వాత రిజర్వాయర్ భూములను కూడా మన సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్రమించినట్టు కూడా రిపోర్టుల్లో కూడా వచ్చినాయి బయటికి. మరి ఇంత చేస్తున్నప్పుడు ఆ రోజున ఆయన ఎందుకు స్పందించలేదు అంటే వాళ్ళ పార్టీ నాయకులకి ఒక న్యాయం, ప్రజా నిధులతో నిర్మించిన ప్రజావేదికకి ఒక న్యాయమా? అందరికీ సమన్యాయం ఉండాలి కదా. ఇప్పుడు పర్యావరణ అటవీ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు దీని మీద తరోగా ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ ఇవ్వమన్నప్పుడు ఖచ్చితమైన ఆధారాలతో ఎంత విస్తీర్ణం ఆక్రమించారో కూడా ప్రభుత్వానికి నివేదిక అందింది. ఏ ఏ సర్వే నంబర్లు వీళ్ళ సొంత భూములు ఉన్నాయి, ఏ అటవీ భూములు సర్వే నంబర్లు ఆక్రమించారు, ప్రభుత్వ భూములు ఆక్రమించారు, బుగ్గమఠం భూములు ఆక్రమించారు అనేది. గతంలో కూడా బుగ్గమఠం తిరుపతి దగ్గర కూడా ఈయన బుగ్గమఠం భూములు ఆక్రమించిన కేసు కూడా అది సర్వేయర్లు వాళ్ళందరూ వెళ్తే వాళ్ళ మీద అటాక్ చేసిన అనుచరులు దాడి చేసిన సంఘటనలు కూడా చూసాం. వెనక్కి వచ్చి మళ్ళీ కూడా వెళ్తే కూడా దాడి చేశారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ప్రభుత్వాల మీద సవాల్ ఇసిరేటప్పుడు మనం ఒక క్లీన్ హ్యాండ్స్తో ఉండాలి. ఎవరైనా మనం తప్పు చేసి ప్రభుత్వం మీద సవాళ్ళు వేస్తే అది ఆ కాసేపు తాత్కాలికంగా ప్రయోజనం ఇవ్వచ్చు, కానీ ఇవాళ మిథున్ రెడ్డి ప్రజల ముందు ఏం సమాధానం చెప్తాడు? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన నివేదిక తప్పని చెప్తాడా? అటవీ శాఖ వాళ్ళు ఇచ్చిన సర్వే మళ్ళీ వాళ్ళు జాయింట్ సర్వే కూడా పెట్టించుకోవచ్చు కదా. ఒకవేళ కనుక వాళ్ళకి అభ్యంతరం ఉంటే మేము ప్రభుత్వ భూమి కానీ అటవీ భూమి కానీ బుగ్గమఠం భూములు ఆక్రమించలేదంటే జాయింట్ సర్వేకి ఛాలెంజ్ చేయాలి. చేసి గవర్నమెంట్ సర్వేయర్లతో పాటు వీళ్ళు కూడా ప్రైవేట్ సర్వేయర్ని పెట్టుకుని వీళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు తీసుకురావాలి, ఏ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణం ఉందని. అది 76 ఎకరాలు ఉంటే మీకు 104 ఎకరాల వరకు ఎట్లా ఫెన్సింగ్ వేయగలుగుతారు? కాబట్టి ప్రభుత్వాల మీద సవాల్ చేసే ముందు తప్పులు చేసిన తర్వాత ఆ విధమైన సవాళ్ళు చేస్తే ప్రజలు కూడా హర్షించరు. ఇది అందులోనూ గతంలో మదనపల్లిలో కూడా వీళ్ళ కుటుంబమే ఎక్కువ భూ కబ్జాలు చేసినట్టు కూడా అప్పుడు ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు, ఫైర్ యాక్సిడెంట్ కాదు కావాలని రికార్డు దగ్ధం చేసిన సందర్భంలో 2 ఆర్డీఓలు కూడా వీళ్ళ మూలాన సస్పెండ్ అయ్యారు. అందులో ఎక్కువ అసైన్డ్ భూములకు సంబంధించిన రికార్డు ఉంది. అట్లా వీళ్ళు చేసిన తప్పులు చింపేస్తే చిరిగిపోవు, చెరిపేస్తే చిరిగిపోవు అని ముత్యాల ముగ్గులో ఒక డైలాగ్ ఉంది. అట్లాగే ఇవి భూమి ఆక్రమణ చేసి ఫెన్సింగ్ వేసి ఇతర సర్వే నెంబర్లోకి మీరు వెళ్తే మీ విస్తీర్ణం కానీ భూమి ఏమన్నా ప్రతి రోజు విస్తీర్ణం పెరుగుతూ ఉంటుందా? మనం కొన్ని వందల ఏళ్ళైనా మన భూమి ఎంత ఉందో అంతే ఉంటుంది తప్ప గుడ్లు పెట్టి పొదిగి ఏమన్నా పిల్లలు పెడుతుందా? ఇది వీళ్ళకే చెల్లుతుంది. ఎవరైతే ఇట్లా వైఎస్ఆర్సీపీ నాయకులు ఉండి వాళ్ళ కొంత ఏదో ఒక్కోసాట 10 గజాలు కొని కూడా కొన్ని ఎకరాలు కూడా ఆక్రమిస్తున్నారు. అంతకుముందు జోగి రమేష్ కూడా అగ్రిగోల్డ్ సంబంధించిన భూముల మీద కన్నేసి దాని పక్కన ఉన్న సర్వే నంబర్లు కొని ఆ భూములను ఆక్రమించాడు. దాని మీద అంటే మీరు చెప్పినట్టుగానే సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి, పెద్దిరెడ్డి కానివ్వండి, ఇటువంటి కీలక నేతలందరూ కూడా మెయిన్గా అటవీ భూములను ఆక్రమణ చేశారు. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే అటవీ భూములను ఆక్రమణ చేశారో వాళ్ళందరిపైన కూడా పవన్ కళ్యాణ్ గారు సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నారంటారా? ఖచ్చితంగా ఇది పర్యావరణాన్ని చెరపట్టడం ఒకటి, తర్వాత అటవీ భూముల్ని ఆక్రమించే అధికారం వీళ్ళకి ఎక్కడుంది? తర్వాత అటవీ భూముల్లో ఉన్న చెట్లను కొట్టేయటం అనేది తప్పు కదా. వీళ్ళకి సంబంధించిన ఫలవృక్షాలు వేయటానికో ఇంకా ఏదో పంటలు వేసుకోవటానికో ఆ భూములను కొట్టొద్దు కదా. ఇప్పుడు గిరిజనులు భూములు కొట్టి పోడు వ్యవసాయం చేస్తుంటేనే అటవీ శాఖ అభ్యంతరం పెడుతుంది. అలాంటప్పుడు ఇంత పెద్ద పెద్ద నాయకులు చట్టాలను చేసే చట్టసభల్లో ప్రతినిధులుగా ఉన్న వ్యక్తులు, మిథున్ రెడ్డి గారు లోక్సభలో 2వ సారి పనిచేస్తున్నాడు. మరి ఈయనైతే కనీసం 40 ఏళ్ళ నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉన్న చరిత్ర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఉంది. అనేక సార్లు మంత్రిగా చేశాడు, అనేక వ్యాపారాలు చేశాడు, వ్యవహారాలు చేశాడు. మరి ఆ ప్రాంతంలో ఈ నేపథ్యంలోనే మరి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ బయటపడుతుందంటారా? 2019 నుంచి కూడా 2024 వరకు విపరీతంగా ఈ స్మగ్లింగ్ అనేది జరిగింది అని చెప్తూ ఇవాళ కూడా రెడ్ శాండిల్ స్మగ్లర్ని ఒక అతను అరెస్ట్ చేశారంటున్నారు. ఇప్పుడు అరెస్ట్ చేసిన వ్యక్తి కనుక రేపు ఇతని పేర్లు కూడా చెప్తే బయటకు వస్తాయి. కాదు ఇవాళ కాకపోయినా రేపైనా తప్పదు. రెడ్ శాండ్లు మామూలుగా జరగలేదమ్మా, చాలా హయ్యెస్ట్ క్వాంటిటీలో జరిగింది. మళ్ళీ మనం అధికారంలోకి వస్తామో రామో, మనం కరువు తీరా సంపాదించేసుకోవాలి, ఎన్ని రకాల విధాల సంపాదించవచ్చో అంత సంపాదించారు. మరి రెడ్ శాండ్లు అనేది చాలా ఖరీదైన వస్తువు. అది ఫారిన్ కంట్రీస్లో విపరీతమైన డిమాండ్ ఉంది దానికి. వీళ్ళు
పరపతిని ఉపయోగించి రాజకీయ అధికారాన్ని ఉపయోగించి ఇక్కడి నుంచి స్మగిల్ చేయటమే కాదు వాటిని విదేశాలకి తరలిపోయేరాక కూడా సహకరించారు. దాంతో వీళ్ళకి విపరీతమైన డబ్బు వచ్చేసింది. కాబట్టి రేపు ఏదైనా ఈ రెడ్ శాండ్లర్ దొంగలు బయటపడినప్పుడు వీళ్ళ ప్రమేయాలు కూడా బయటకు వస్తాయి. అప్పుడు వాటి మీద కూడా కేసులు బుక్ చేస్తారు. మరి మొత్తానికి ఇప్పుడు రంగంలోకి పవన్ కళ్యాణ్ గారు దిగారు కాబట్టి ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో ఏ ఆక్రమణలు చేసినా, భూ ఆక్రమణలు ఏ ఆక్రమణలు చేసినా సరే అవన్నీ కూడా బయటకు వస్తాయని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, మా శ్రావణి, మన వీక్షకులు.